ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మానవుడు తప్పు చేసిన తర్వాత తలబాదుకుంటాడు. కానీ ఎవరైతే సద్గురువు మార్గంలో ఉంటారో అటువంటి వారికి ఇటువంటి గత్యంతరం ఉండదు. ఎందుకంటే సద్గురువు మార్గంలో మనందరము కూడా అద్భుతమైనటువంటి సుశిక్షణను పొంది ఉంటాం. అంటే ఏ పని చేయాలి, పని చేసేటప్పుడు, ఒక కార్యాన్ని తలకెత్తుకునేటప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి, అది మన వల్ల అయితే మాత్రమే దాన్ని మనం చేయాలి అనేటువంటి నిబద్ధత కలిగి ఉంటాం. సద్గురువు మార్గము మనకు నేర్పేటువంటి మొదటి ప్రాథమికమైనటువంటి విషయం ఏమిటంటే నిర్మోహమాటంగా ఉండడం. ఎందుకంటే భక్తి మార్గంలో మొహమాటానికి పోయామనుకోండి చాలా ప్రమాదంలో పడతాం. చాలామంది భక్తి మార్గంలో కూడా మోసపోవడానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి మొహమాటం. అదేవిధంగా ఏమనుకుంటారో, ఒకవేళ నేను ఆయన చెప్పినట్టు నేను చేయకపోతే భ్రష్టురాలను అయిపోతానేమో, ఇటువంటి అనేకమైనటువంటి సంశయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. సాధారణంగా మనందరం అనుకుంటాం భక్తి మార్గంలో అంతా కూడా నిజాయితీ ఉంటుంది, అసలు ఎక్కడా కూడా ఏ పొరపాట్లు ఉండవు, ఏవైనా జరిగితే అది భగవంతునికే తెలుసు. మనం చాలా మట్టుకు ఆధ్యాత్మిక మార్గంలో కూడా తప్పులు చేస్తూ ఆ నెపాన్ని భగవంతుని వైపుకు నెడుతూ ఉంటాం. కానీ ఆ నెపాన్ని నెట్టే ముందు మనము విచక్షణతో వ్యవహరించామా లేదా అనేటువంటి దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భజనమాల్లో ఒక అద్భుతమైనటువంటి అభంగం ఉంటుంది. ఆ అభంగము భక్తి మార్గంలో మనం ఎలా ఉండాలి, భక్తి మార్గంలో జరిగేటువంటి మోసాలకు మనం బలైపోతే జీవితమే వ్యర్థమైపోతుంది అనేటువంటి విషయాన్ని 132వ అభంగం మనకు తెలియజేస్తుంది. మానసికంగా శారీరకంగా స్వచ్ఛంగా ఉండువారే నిజభక్తులు. కపట బుద్ధి కప్పిపుచ్చి మంచివారిగా నటించేవాడే దైవహీనుడు. గోముఖ వ్యాఘ్రాలై ధర్మాన్ని చెరబట్టి ఈ నీచులే ప్రపంచ నాశనానికి కారకులు. కానీ నిక్కమెప్పటికైనా నిలకడ మీద బయటపడును కదా, సూకర సమానులైన వీరు క్షమకు అనర్హులు. నిజమైనటువంటి భక్తులు ఎలా ఉంటారనేటువంటిది ఇక్కడ చెప్పబడ్డది. మానసికంగా శారీరకంగా స్వచ్ఛంగా ఉండేటువంటి వారే నిజమైనటువంటి భక్తులు. ఆ స్వచ్ఛత లేనటువంటి వాళ్ళందరూ కూడా కపట నాటకదారులు. ఎందుకంటే కపట బుద్ధి కలిగి ఉండి మంచివాణిగా నటిస్తూ ఉంటారు. ఇది మనం చాలా మట్టుకు మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు మనకు సచ్చరితలో జవహర్ అలీ కథ కూడా అదే చెప్తుంది కదా. తను గొప్ప పండితుడని, సాయిబాబా తన దగ్గర శిష్యరికం చేశాడని రకరకాలైనటువంటి మాటలు చెప్తారు. అంతేకాదు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వంచాలనేటువంటి దాంతోటే ఉంటారు. సచ్చరిత కూడా మనకు అదే చెప్తుంది. కపట గురువుల పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఏది అసలు ఏది నకిలీ అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మనము గుర్తిరగాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక మార్గంలో 4 మాటలు చెప్పగానే వారికి దాసోహం అయిపోతారు. ఈ దాసోహం అయిపోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎవరైతే ఆధ్యాత్మిక బోధ చేస్తారో అందులో ఉన్నటువంటి మంచిని మాత్రమే ప్రేమించాలి. చాలామంది వ్యక్తులను ప్రేమించడం మొదలు పెడతారు. వ్యక్తుల్ని ప్రేమిస్తే ఏమీ ఒరగదు. వ్యక్తుల్ని ప్రేమిస్తే నువ్వు నాశనం కావడమే కాకుండా ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అనవసరమైనటువంటి వారి కీర్తిని దాన్ని నువ్వు పెంచేసి వారిని కూడా నాశనం చేసేస్తావు. ఇక్కడ 2 నష్టాలు జరిగిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ఏ బోధ అయితే చేస్తారో దానినే మనము స్వీకరించాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. కేవలం దైవ ఆరాధన మాత్రమే ఉండాలి. అందుకనే బాబా కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మన ముందు పెట్టారు. బాబా సచ్చరితలో నన్ను పూజించండి, నాకు అభిషేకాలు చేయండి, నన్ను అద్మితంగా గౌరవించండి అని చెప్పలేదు. గురు కథను శ్రవణం చేయండి, గురు కథయే మిమ్మల్ని తీరాన్ని దాటిస్తుందని చెప్పారు. కేవలం మీ జీవితాలకు ఈ కథలు చాలు అని చెప్పారు. అంతే తప్ప నా వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, నాకు అలంకారాలు రకరకాలైనటువంటివి ఏవీ చెప్పలేదు. కానీ ఈరోజు అందుకు విరుద్ధంగా మనము చేస్తూ ఉంటాం. బాబాకు 1000 లీటర్లతో అభిషేకం చేస్తాం.
ఆ 1000 లీటర్ల పాలో లేకపోతే ఆ 1000 లీటర్లు కొనడానికి కావాల్సిన రొక్కంతోనో ఒక అద్భుతమైనటువంటి సేవ చేయొచ్చు కదా. సేవ అనేటువంటిది కూడా బాబా మార్గంలో అది నలుగురికి ఉపయోగపడేలాగా పరోపకార సేవ అయి ఉండాలి. కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆర్భాటాలకే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. అందుకని సావిత్రిబాయి టెండూల్కర్ అద్భుతంగా రాశారు, కపట బుద్ధిని వారు దాచుకొని పైకి గొప్పవారిగా నటిస్తూ ఉంటారు. అటువంటి వారి చేత మోసపోకపోతే మరేం జరుగుతుంది? అంతేకాదు వారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే గోముఖ వ్యాఘ్రాల వలె ఉంటుంది. పులి కొద్దిసేపు అందరినీ నమ్మించడానికి గోముఖాన్ని పెట్టుకొని నటిస్తుంది. అట్లా గోముఖం తొలగించుకున్నటువంటి పులి వలె వీళ్ళందరూ కూడా మనల్ని పూర్తిగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భక్తి మార్గంలో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి భజనమాలలో సావిత్రిబాయి టెండూల్కర్ చెప్పింది అదే. సచ్చరితలో కూడా చిడతలు పట్టుకొని చెవులో మంత్రాలు ఉపదేశిస్తానని చెప్పి, శక్తిపాతాలు ఇస్తానని చెప్పి రకరకాల వేషాలతో వేషగాళ్ళు తిరుగుతూ ఉంటారు. వారితో జాగ్రత్త సుమ అని చెప్పి హేమాడ్ పంత్ చాలా అద్భుతంగా వివరిస్తారు. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో నిజం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం పశ్చాత్తాపడి ఏ ప్రయోజనము ఉండదు. ఎవరైతే మానసికంగా శారీరకంగా స్వచ్ఛంగా ఉంటారో వారే నిజభక్తులు. ఎవరైతే కపట బుద్ధిని కలిగి ఉంటారో ఆ కపట బుద్ధి కలిగినటువంటి వాడు దైవహీనుడవుతాడు. వాడే గోముఖ వ్యాఘ్రం వలె మనందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని భజనమాలలో చాలా అద్భుతంగా చెప్పారు. బాబా మార్గంలో మనం స్థూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా యొక్క నామము ఉండగా దాని మాధుర్యం ముందు, దాని శక్తి ముందు మరేది పనికిరాదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే విషయాన్ని 134వ అభంగంలో రాస్తారు. సద్గురు నామమును పంచదారను తిని సంతోషంగా గడుపు కాలం, సద్గురు పేరుతో చేయకు మోసం, సద్గురు స్మరణే జీవన సాఫల్యం, సర్వవ్యాప్తము శ్రీరాముడే కనుక సద్గురు నామాన్ని శ్రద్ధగా స్మరించు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 లైన్లలో అద్భుతమైనటువంటి సారం ఉంది. నీ జీవితం మొత్తానికి ఇది ఒక పాఠం అన్నమాట. మనకు అనేక విషయాలపైన మక్కువ ఉంటుంది. ఆ విషయాలపైన మక్కువ పోవాలంటే నీకు సద్గురువు యొక్క నామమే ప్రపంచంలో అత్యంత మధురంగా నీకు అనిపించాలి. ఈ ప్రపంచంలో చక్కెరకు మించినటువంటి మధురమైనటువంటిది ఇంకోటి ఉంటుంది. పంచదార వంటి మధురమైనటువంటి సద్గురు నామాన్ని ఆస్వాదిస్తూ కాలాన్ని సంతోషంగా గడిపేయాలి. ఎందుకంటే కాలం చాలా కఠినమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో కాలం ముందుకు నడవదు. చాలా కష్టమైనటువంటి రోజులు ఉంటాయి. మనకు సంతోషకరమైనటువంటి రోజుల్లో రోజులు ఎలా గడుస్తాయో తెలియదు. కానీ కష్టకాలంలో రోజులు గడవడం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సూత్రాన్ని బాబా మనకు చెప్పారు. నీ కష్టకాలంలో నువ్వు సద్గురు నామాన్ని స్మరించుకుంటూ ఉంటే నీ కాలం సంతోషంగా గడిచిపోతుంది. ఎందుకంటే సద్గురు యొక్క నామం కష్టాలను దుఃఖాలను మరిపిస్తుంది. అంత మహిమ కలిగినటువంటిది. ఒక సాయి బంధువుకు విపరీతమైనటువంటి కష్టాలు వస్తాయి. ఎంతటి కష్టం అంటే తను ఉంటున్నటువంటి ఇల్లుకు ఈఎంఐ కట్టలేక ఇంటిని వేలం వేసేటువంటి పరిస్థితి వస్తుంది. 2 నెలల వ్యవధిస్తారు బ్యాంక్ వాళ్ళు. నువ్వు ఎలానైనా సరే బాకీ ఈఎంఐలు కట్టకపోతే, ఎందుకంటే కరోనా సమయంలో ఉద్యోగం పోయింది, వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా తగ్గింది. దాంతో ఈఎంఐలు కట్టడం చాలా ఇబ్బందిగా మారింది. తను ఒకటే సంకల్పించుకుంది, బాబా నేను నీ నామం చేయడం తప్ప మరొక గత్యంతరం లేదు. మరి నామం చేస్తే ఈఎంఐలు ఎవరు కడతారు? అది నాకు తెలియదు. బాబా వారిచ్చినటువంటి గడువు లోపు నేను నీ నామాన్నే స్మరిస్తాను. నువ్వు దానికి పరిష్కార మార్గాన్ని నువ్వు చూపెట్టాలి అని చెప్పి బాబాని అడుగుతుంది. అఖండంగా బాబా నామాన్నే ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమయం 60 రోజులు. 45వ రోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటంటే వాళ్ళ ఊర్లో ఎప్పుడో తమ తాతల నాటి యొక్క ఇల్లుంది. ఆ ఇంటి స్థలం అమ్మకానికి పెడతారు.
వారి దాయాదులు వచ్చి ఆ సమాచారాన్ని తెలిపి నీకు ఆ వాటా కింద ఒక 3 లక్షల రూపాయలు నీకు వస్తాయి, వాటిని వచ్చి సంతకం పెడితే అవి ఇస్తామని చెప్పి సమాచారం అందిస్తారు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకొని బాకీ ఉన్నటువంటి 2 లక్షల రూపాయలను బ్యాంకుకు ఈఎంఐగా జమ చేసి 1 లక్ష రూపాయలు తనకు జీవితానికి ఇంకా ముందు కావాల్సినటువంటి అవసరాల కోసం ఉంచుకుంటుంది. అంటే ఇక్కడ నామం యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి, నామం యొక్క మహిమ ఎంత గొప్పదో చూడండి. నామం నీకు సమస్యల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి పరిష్కారాన్ని తప్పకుండా చూపెడుతుంది. అది ఏదో ఒక మార్గాన. నేను ఎప్పుడూ చెప్తుంటాను, బాబా ఆయాచితంగా మాయ చేత మంత్రం చేత దేన్ని సృష్టించాడు. ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బాకీ అది ఎక్కడో ఆగి ఉంది. ఆగి ఉన్నటువంటి దానిని బాబా వారి నామస్మరణతో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి అది అమ్మాలనేటువంటి ఆలోచన, దానిని ఈవిడకు కూడా భాగం ఇవ్వాలనేటువంటి బుద్ధి కలగడం అనేటువంటిది అది బాబా యొక్క సంకల్పం. కాబట్టి నామానికి ఉన్నటువంటి మహిమ అంత గొప్పది. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి ఇంకో అద్భుతమైనటువంటి మాట, సద్గురువు పేరుతో మోసం చేయకు. చాలామంది ఈ పేరుతోటే మోసపోతూ ఉంటారు. అంటే బాబా దగ్గర మోసపోతారంటే బాబా దగ్గర కాదు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఒక 2-3 యొక్క అనుభవం అన్నమాట. బాబా మార్గంలో మంచి భజన చేసేవాళ్ళు, మంచి సత్సంగం చెప్పేవాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క మాటలకు ప్రభావితమైపోయి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు వ్యక్తి ఆరాధన పెరుగుతుంది. వ్యక్తి ఆరాధన పెరిగిన తర్వాత అతని పైన ఎవరైనా నమ్మకం వస్తుంది. సాయిబాబా పైన కూడా ఉన్న నమ్మకం, అతని పైన నమ్మకం వచ్చేస్తుంది. వచ్చేసి అతను ఏది అడిగితే అది ఇస్తారు. ఒక తల్లి ఇట్లే చెప్పింది, బాబా భక్తుడు కదా అని చెప్పి 5 లక్షలు ఇచ్చానయ్యా, మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు, 3 నెలలు వడ్డీ బాగా ఇచ్చాడు కానీ తర్వాత ఇవ్వట్లేదు. అంటే సద్గురువు పేరుతో మోసం చేసేటువంటి వాడి వలలో నువ్వు పడ్డావు. మోసం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. మనము మన హద్దుల్లో ఉండి మన యొక్క వివేకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఉంటే మనం మోసం. అందుకనే మనం కూడా సద్గురువు పేరుతో మోసం చేయకూడదు. మనం కూడా చేస్తూ ఉంటాం, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఏదైనా పని ఉందనుకోండి, అది జరగలేదు, ముందుకెళ్ళలేదు అనుకోండి, బాబాకి ఇష్టం లేనట్టుందండి. బాబాకి ఇష్టం లేకపోవడం మీద నువ్వు సరైన ప్రయత్నం చేయక, నీ జీవితానికి కావలసినటువంటి ప్రతిరోజు దినచర్యలో నీ ప్రయత్నం ఉండాలి. కానీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తే ఏది ఎందుకు కాదు, అవుతుంది కదా. బాబాకి ఇష్టం లేదేనేమో అండి, అది కాలేదు. ఈ నెపాన్ని నెట్టడం కూడా మనం సద్గురువు పేరుతో మోసం చేసినట్టే. చాలామంది చెప్తూ ఉంటారు, ఎందుకు రాలేదండి అంటే బాబా అనుమతి లేదండి, బాబాకి ఇష్టం లేదేమో అండి. అసలు బాబా రోజు కల్లో వచ్చి చెప్పినట్టే చెప్తారు కొంతమంది. అయితే ఇది కూడా సద్గురువు పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. వెళ్తున్నటువంటి సమయంలో అది ఎక్కడైనా అడ్డుకట్టబడితే ఆగితే సరే, ఓకే, ఇట్స్ ఓకే, ఇది బాబాకి ఇష్టం లేదని చెప్పి వెనక్కి రావాలి తప్ప ఏ ప్రయత్నము చెయ్యరు. ఆ పని జరగకపోతే బాబాకి ఇష్టం లేదండి, బాబా అనుమతి లేదండి. కొంతమంది దారుణంగా చెప్తూ ఉంటారు, బాబా చెప్పారండి, బాబా వద్దంటున్నారండి. అది ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. బాబా యొక్క బోధ ఎట్లా ఉంటుందంటే, సచ్చరితలో ఉన్నటువంటి దాన్ని మనం అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫార్ములాస్. అవన్నీ కూడా నీవు ఫార్ములాను నీకు అనుగుణంగా మలుచుకోవడం కాదు, ఫార్ములాకు అనుగుణంగా నువ్వు వెళ్ళాలి. చాలామంది బాబా చెప్పినటువంటి బోధను వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇది సద్గురువును మోసం చేసినట్టే. నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు సద్గురువును నువ్వు మోసం చేసినట్టే. కాబట్టి సద్గురువు బోధ అనేటువంటిది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారమే నువ్వు నడవాలి తప్ప నువ్వు ఆ ఫార్ములాను తిప్పి రాయకూడదు. చాలామంది తిప్పి రాస్తూ ఉంటారు. కాబట్టి సద్గురువు పేరుతో మనల్ని మనం మోసం చేసుకోకూడదు, ఎవరిని కూడా మోసం చేసుకోకూడదు. సద్గురువు స్మరణనే జీవన సాఫల్యం. చాలామంది అంటూ ఉంటారు, మన జీవితానికి ఒక సాఫల్యం ఉండాలి, ఒక ఫలితం ఉండాలి అని చెప్పి. నువ్వు ఏ ఫలితాలు సాధించినా లౌకికంగా నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే నీ కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు, అవేవి కూడా జీవన సాఫల్యానికి ఉపయోగపడవు. ఒక్క సద్గురువు యొక్క స్మరణే, నువ్వు ఎంత కాలం సద్గురు స్మరణలో ఉన్నావో అదే నీ జీవితానికి సాఫల్యాన్ని చేకూరుస్తుంది.
ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి విజ్ఞులు దీన్ని గ్రహించగలిగారు. ఎంత ఎంత ఎక్కువ సమయం నేను సద్గురువుతో గడిపితే ఆ సమయమే సద్వినియోగమైనట్టు, మిగతాదంతా దుర్వినియోగమైనట్టు అని చెప్పి తొలి దర్శనంలోనే కాకాసాహెబ్ నిర్ణయం చేసుకుంటారు కదా. చాలామంది మనము సద్గురు స్మరణలో ఉన్నా సరే మనస్సును అదుపులో పెట్టుకోలేం. మనస్సు అదుపులో లేకపోతే జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖం తాండవిస్తూనే ఉంటుంది, ఎప్పుడూ ఏదో రకమైనటువంటి ఆందోళనలు ఉంటూనే ఉంటాయి. అందుకనే ముందు మనస్సును స్థిరపరచుకోవాలి. మనస్సును ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, మనస్సు ఎంత చంచలమైనటువంటిది అనేటువంటిది 141వ అభంగంలో చాలా అద్భుతంగా ఇక్కడ చెప్తారు. మనస్సులోని ఆలోచనలే సుఖదుఖాలకు కారణం, మనస్సు మలినమైతే భక్తి ఎలా కలుగును, మనస్సే ఆధారం మనస్సే నిరాధారం, మనస్సే పాపకూటం మనస్సే దుఃఖరూపం, మనస్సే ఉత్సాహ నాశనం, మనస్సే ప్రశాంత కారణం, మనస్సు స్వచ్ఛమైనప్పుడే కలుగును భక్తి తరంగం. మనస్సు స్వచ్ఛంగా లేకపోతే భక్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. మనస్సులో అల్లకల్లోలం ఉంటే భక్తి అనేటువంటిది అస్సలు ఉండదు. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి ఆలోచనలే మన దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తే మన జీవితం అలా ఉంటుంది. అందుకనే బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా మట్టుకు మనము ఒక పాజిటివ్ నేచర్ను అలవర్చుకోవాలి. నీ మనస్సుకు ఎప్పుడూ కూడా అనుకూలమైనటువంటి దృక్పథాన్ని నువ్వు అలవర్చావనుకో, అది అనవసరమైనటువంటి దుఃఖాలను అస్సలు దగ్గర రానివ్వదు. అంతేకాదు మనస్సు మలినంగా ఉందనుకోండి, చాలామంది బాబా మార్గంలో పూజలు చేస్తారు, అష్టోత్తరాలు చేస్తారు, ప్రతిరోజు హారతి చేస్తారు, సచ్చరిత చదువుతారు. కానీ మనసులో ఇతరుల పట్ల అనేక రకాలైనటువంటి దురుద్దేశాలు, ఇతరులను నిందించడాలు, ఇతరుల పట్ల ద్వేషభావాన్ని, ఈర్ష్యాభావాన్ని కలిగి ఉండడం, దీనివల్ల భక్తి ఏమాత్రం శోభించదు. ఇవన్నీ మనసులో ఉంటే, నీ మనస్సు అపరిశుభ్రంగా ఉంటే భక్తి ఎలా అక్కడ నిలవగలుగుతుంది? దీన్ని బాగా ఆలోచించమని చెప్పి భజనమాల మనకు తెలియజేస్తుంది. అంతేకాదు మనస్సు మన ఉత్సాహాన్ని నాశనం చేస్తుంది. అప్పుడప్పుడు మనస్సు తలుస్తుంది, అరే 4 రోజులు ఎట్లయినా సరే బాబా ధ్యాసలోనే ఉండాలి, వీటన్నిటిని వదిలేయాలనుకుంటాం. కొద్దిసేపు వదిలేయడానికి మనస్సు అనుమతిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అవే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే నిరంతరమైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం. సాయిబాబా మార్గంలో అయినా సరే, ఏ భక్తి మార్గంలో అయినా సరే, కేవలం మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు తీరినప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరణలో ఉంటే మరి మనస్సు ఏ విధంగా స్థిరంగా ఉంటుంది, ఏ విధంగా శాంతిగా ఉంటుంది. ఇక్కడ మన మనస్సును మనం కట్టడి చేశాం. ఏ విధంగా కట్టడి చేశాం? నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని స్మరించేలా కట్టడి చేశాం. అప్పుడు నిరంతర ప్రక్రియగా ఏ విధంగా స్మరణ జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి మన మనస్సును మనమే అదుపులో పెట్టుకోవాలి. మనస్సు అదుపులో లేకపోతే భక్తి స్థిరంగా ఉండదు. మనస్సు స్వచ్ఛమైనప్పుడు మాత్రమే భక్తి కలుగుతుంది తప్ప మనస్సు స్వచ్ఛంగా లేకపోతే కలగదు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, నాడైనా నేడైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబా భక్తుడి మనస్సులో ఏదైనా దురాలోచన రాగానే ఏ విధంగా తన నుంచి దూరంగా జరుపుతాడు. హేమాహేమి అయిన హేమాడ్ పంతుకే సాటే గురుచరిత్ర విషయంలో ఈర్ష్య కలిగితే వెంటనే పాదాలు ఒత్తుతున్నటువంటి అతన్ని దూరంగా పంపించేశాడా లేడా? అదేవిధంగా ఒక భక్తుడు వచ్చి బాబా పాదాలు ఒత్తుతుంటే చంచలమైనటువంటి ఆలోచనలు చెలరేగుతాయి, వెంటనే పక్కకు జరిగి కూర్చో అంటాడు నిర్మోహమాటంగా. అంటే నీ మనస్సు, నీ ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు కదా బాబా. కాబట్టి భజనమాల బాబా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అణువణువును మనకు పరిచయం చేస్తుంది. బాబా ఎటువంటి భక్తిని మెచ్చుతాడు, మన మనస్సు ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అనేటువంటిది భజనమానం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా జీవితంలో మనకు ఎన్నో దారులు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనేక దారులు ఉంటాయి. అందులో ఏది సరైందో నువ్వు తేల్చుకో. అది తేల్చుకున్నప్పుడే నువ్వు మంచి మార్గాన వెళ్తావు. చాలామంది అనుసరణీయమైనటువంటి మార్గాలను పాటిస్తూ ఉంటారు. ఒకరొక మార్గంలో వెళ్ళారు కాబట్టి, ఒకరి నామమంత్రం బాగా చేస్తున్నారు కాబట్టి దాంట్లో నేను వెళ్ళాలి కాదు. నీకు ఏది శ్రేయస్కరము, నీవు ఏది సునాయాసంగా చేయగలుగుతావు,
ఎందుకంటే బాబా మార్గంలో కఠినమైనటువంటి సాధనలకు తావులేదు. నీకు నీ సౌలభ్యం, నీ తీరిక, నీ జీవనం వీటన్నింటినీ మేళవింపు చేసుకొని నువ్వు మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ 145వ అభంగంలో దీనికి సంబంధించి గొప్ప ప్రస్తావన చేస్తారు. ఎన్నో దారులు అందున మంచి దారినే ఎంచుకో, ధనము వేయమైన కీర్తి గడించకుంటివి, కలసిరాని కాలమని సరిపెట్టుకుంటివి, గర్వంతో జీవించక నీకేం కావాలో తెలుసుకుని తరించు. మన జీవితానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మనకి ఏం కావాలో మనకే తెలియదు. మనకి ఏం కావాలనేటువంటి దాన్ని నువ్వు నిశ్చితంగా నిర్ణయించుకుంటేనే ముందుకెళ్తావు. ఎందుకంటే అనేక దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో కూడా. నీకు ఏది సులభమో, నీకు ఏది మంచిదో ఎంచుకున్నటువంటి దారిలో మధ్యదాకా వెళ్ళి వెనక్కి రాలేము, ముందుకే సాగాలి. కాబట్టి చివరంత వరకు నువ్వు ఆ సాధనను చేయగలుగుతావా లేవా? నామమా, శ్రవణమా, కీర్తనమా, నవవిధ భక్తిలో ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడు దాన్ని చివరిదాకా అదే మార్గాన్ని పట్టుకొని మనము వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆడంబరాల కోసం కూడా బాగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ ఖర్చు పెట్టి గొప్ప కీర్తిని పొందాలనుకుంటారు. ఎంతసేపు ఉంటుంది ఆ కీర్తి? ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ క్షణం గుర్తున్నది, మరొక క్షణం గుర్తుండదు. చాలామంది చూస్తూ ఉంటాం, బాబా భజనలు కావచ్చు, బాబా కార్యక్రమాలు కావచ్చు, అంగరంగ వైభవంగా లక్షలు ఖర్చు పెడితే కీర్తి గడించాలనుకుంటారు. నిజానికి అది ఎంతసేపు ఆ కీర్తి? ఆ రోజుకే కదా. అసలైనటువంటి కీర్తి ఏమిటో తెలుసా? బాబా దగ్గర అది నువ్వు గడించాలి. అరే నావాడు ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో ముందుకు చాలా విజయవంతంగా వెళ్తున్నాడు అని చెప్పి నిన్ను బాబా కీర్తించాలి, నీ యొక్క గొప్పతనాన్ని బాబా గుర్తించాలి. అంతే తప్ప ప్రపంచ కీర్తి కోసం ఎప్పుడూ కూడా మనము పాకులాడకూడదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదట నీకు ఏమి కావాలో ముందు నువ్వు తెలుసుకో. ఇది తెలుసుకోలేకనే చాలామంది అనేక ప్రయాసాలు పడుతూ ఉంటాం. అంతేకాదు రకరకాలైనటువంటి సుఖాలను మనం ఆశిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక మార్గంలో కూడా బాగా పూజ చేస్తే, బాబాకు బాగా సేవ చేస్తే గొప్ప సుఖ సంపదలు వస్తాయనుకుంటాం. చాలామంది మనము సుఖ సంపదలు లౌకికపరమైనటువంటి కోరుతాం. కానీ అసలైనటువంటి సుఖం ఎక్కడుందో మనం తెలుసుకోలేము. అసలైనటువంటి సుఖాన్ని 146వ అభంగంలో అద్భుతంగా రాస్తారు. భక్తుల కోసం సాయి అవతారం దాల్చిన దేవా, ఈ దాసిని కరుణింప దర్శనమీయగా రావా. సాయి నీవు లేని సుఖము లేదోయి, పరాధీనమైన ఈ జన్మము ప్రతి క్షణము నీకై పరితపిస్తుందోయి, నిన్ను గాంచాలని శీఘ్రముగా చేసితిని స్మరణమోయి, సాయి నీవే నాకు దిక్కోయి. ఈ కంక్లూజన్ ప్రతి ఒక్కరి జీవితంలో రావాలి. బాబా నీవు లేనటువంటి సుఖం మరొకటి లేదు. అల్టిమేట్గా మేము సుఖాన్ని అనుభవించేటువంటిది నీ వద్ద మాత్రమే. ఎందుకంటే బాబా స్మరణలో ధ్యాసలో ఉన్నటువంటి ఆ క్షణకాలమో, ఆ 5 నిమిషాలో, ఆ 10 నిమిషాలో మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతర విషయాలు వింటున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ లోక విషయాలు వింటున్నాం అనుకోండి, ఒక పెళ్ళికి వెళ్తాం, అక్కడికి వెళ్తే ఏం విషయాలు ఉంటాయి? ఫలానా అతను 6 నెలల్లోనే గొప్పగా సంపాదించాడు, ఎంత గొప్ప ఇల్లు కట్టాడో, మన గృహప్రవేశానికి వెళ్ళాము, నిజంగా అది ఇల్లా ఇంద్రభవనమా అనిపించింది. మనస్సు కకలావికలమైపోతుంది. ఇంకొక విషయాలు చెప్తారు, మొన్నటిదాకా బాగా డాంబికాలు చేశాడు కదా, కూలిపోయాడు, డబ్బు పోయింది, ఐశ్వర్యం పోయింది. అక్కడ మనస్సు కకలావికలమైతే ఒకవేళ మనము ఆ పరిస్థితిలోకి వెళ్తే ఎలా అని చెప్పి. అందుకనే ఇవే ప్రస్తావనలు కూడా లేకుండా సద్గురు స్మరణలో ఉంటే ఎంత సుఖం ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఏమీ ఉండవు, ప్రపంచ వ్యవహారాలు ఉండవు, ఇటువంటి ఏవి కూలిపోవడాలు ఎదిగిపోవడాలు ఉండవు. బాబా ఆయన యొక్క అద్భుతమైనటువంటి రూపము, ఆయన లీలలు. మనం ఎక్కడైనా సరే సత్సంగానికో లేకపోతే బాబా కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నంతసేపు నువ్వు ఎంత గొప్ప సుఖాన్ని అనుభవిస్తావో ఆలోచించండి. ఆ సుఖం అనేటువంటిది అనుభవించేటువంటి వాళ్ళకు మాత్రమే అది తెలుస్తుంది. ఈరోజు సత్సంగాన్ని ఎవరైతే ఆశ్రయించారో, ఎవరైతే సాయి గురుకులాన్ని అమితంగా ప్రేమిస్తారో వారికి దక్కినటువంటి సుఖం మరెవరికి దక్కదు. సత్సంగం అనేటువంటి సుఖంలో ఎంత అమితానందం ఉంటుందంటే, ప్రపంచంలో నీకంటే గొప్పవారు లేరు, నీకంటే అదృష్టవంతులు లేనటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం.
అదృష్టం అంటే మళ్ళీ ఐశ్వర్యం సంపద అనుకోకండి. సుఖంగా శాంతిగా ఉండడమే గొప్ప ఐశ్వర్యం లోకంలో. ఈ రెండింటిని సద్గురు యొక్క సహచర్యం మనకు అందిస్తుంది. ఇంకొకటి ఏంటంటే జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటిది అత్యాశ. అసలు మనకు దాన్ని పొందే అర్హత ఉందా లేదా, మనం ఆ స్థితికి వెళ్తామా వెళ్ళమా, మనం చేస్తున్నటువంటిది ఏమిటి, మనం కోరుకున్నటువంటిది ఏమిటి, ఇది జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటిది, మనిషిని పతనం చేసేటువంటిది ఇది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి 148 అభంగం చెప్తుంది మనకు. నీవేది నాటెదవో అదే మొలికెత్తును, ఇదే అనుభవ సారం. అలసి సొలసి ఏ లోకమున ఏమిటి నీ వెతుకులాట, ఏది సుఖమనుకున్నావో అదే నరకం, మరలా తప్పదు జన్మం, కావున ఆశ్రయించు గురుచరణం. అంతే కదా, మనం ఏది నాటితే అదే మనకు లభిస్తుంది. ఇది అనుభవంతో కూడుకున్నటువంటిది. మనం ఏం చేస్తామంటే ఘోరంత సేవ చేసి కొండంత ఫలితాన్ని మనం కోరుకుంటాం. బాబా దగ్గర చాలామంది చేసేటువంటిది ఇదే, ఘోరంత సేవ. కొడుక్కు లక్షల ఉద్యోగం రావాలి, బాబాకు 1116 పెట్టి అన్న సందర్పణ చేయిస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు నాటినటువంటిది ఏదో తర్వాత నీకు మళ్ళీ ఫలితం అదే వస్తుంది. కాబట్టి నాటేటప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా ప్రపంచంలో చేసేటువంటి పని ఏమిటంటే, మనకు దక్కదన్నటువంటి దానికోసము వెతుకులాడుతూ ఉంటాం. సరే, కొంత లభించింది, ఆ లభించిందే నీకు నరకప్రాయం. ఎందుకంటే కొంత సంపద లభిస్తే దాన్ని కాపాడుకోవడానికి అహోరాత్రులు దాని గురించి ఆలోచించాలి. కాబట్టి అదే నీకు నరకప్రాయంగా మారుతుంది. అందువల్ల దాని గురించి ఆలోచించి దానిపైనే ప్రీతి ఉంటే నీకు మరల జన్మ తప్పదు. అందువల్ల గురు చరణాన్ని ఆశ్రయించావనుకో, నీకు అసలు ఈ తిప్పలే ఉండవు. ఎందుకంటే గురువు యొక్క సహచర్యం అంత గొప్పది. ఆ రోజు బాబా సహచర్యంలో ఉండి బాబా యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని పొందినటువంటి వారు ఎంత గొప్పవాళ్ళంటే, అందుకని సావిత్రిబాయి టెండూల్కర్ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఎందుకంటే ఆ రోజు బాబా యొక్క మూలస్థానం షిరిడీ కాబట్టి, షిరిడీ యొక్క గొప్పతనం, ద్వారకామాయి తల్లి యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ 150వ అభంగంలో రాస్తారు. ఒక్కసారి షిరిడీని దర్శించిన మరిచెదవు నీ కోరికలు, ద్వారకామాయిలో కూర్చున్న పటాపంచలగును నీ భయభ్రాంతులు, మానవ జన్మనొందిన అదృష్టవంతుడు నీవని తెలుసుకో, లేదంటే అంతా మట్టేనని తెలుసుకో. దేవా, నీ దర్బారులోనున్న నా పాపాలను వాపి నన్ను రక్షించు. ఎంత గొప్ప సత్యం అంటే, దీన్ని ప్రతి ఒక్కరూ బాబా భక్తులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. షిరిడీకి ఎందుకు వెళ్తాం? కోరికలు కోరడానికి, కోరికలు తీరిన తర్వాత బాబాను దర్శించుకోవడానికి. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కరు తన అనుభవంతో ఏం చెప్తున్నారు? ఒక్కసారి షిరిడీ దర్శించిన మరిచెదవు నీ కోరికలు. మర్చిపోవాలి. చాలామంది అనుకుంటారు బాబా దర్శనము కోరికల కోసం అని చెప్పి. కాదు, బాబా యొక్క వైశిష్టము విశిష్టత ఏంటంటే నీ కోరికలను మర్పిస్తాడు. ఒక్కసారి ఆయనను చూసిన తర్వాత, ఆయన చేరిన తర్వాత, బాబా ఇక చాలు, నాకు ఇదొకటి, ఈ అనుగ్రహం ఒకటి చాలు, నిన్ను నేను చేరాను, నువ్వు నన్ను ఒడిలోకి తీసుకున్నావు, ఇంతే, కోరిక సమాప్తం అక్కడికి. అది షిరిడీకి వెళ్ళి మనం కోరాల్సినటువంటిది. కాబట్టి షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోరికలను వదిలిపెట్టి రావాలి, మర్చి రావాలి. ఎందుకంటే ఒకసారి ఆయన మనల్ని స్వీకరించిన తర్వాత మనం ఇంకేమీ కోరాల్సిన అవసరం లేదు. ద్వారకామాయిలో కూర్చుంటే నీ యొక్క భయభ్రాంతులన్నీ కూడా పటాపంచలైపోవాలి. ఇక తల్లి ఒడిలో కూర్చున్న తర్వాత ఎందుకు నీకు అలజడి? ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ద్వారకామాయి ప్రవేశించినటువంటి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని సంరక్షిస్తాడు. మిరికర్ కథ ద్వారా బాబా చెప్పినటువంటి ఆ మాటలను ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తల్లి దయగలిగినటువంటి ద్వారకామాయి ఈ తల్లి ఒడిని చేరినటువంటి బిడ్డలను రక్షిస్తుంది అని చెప్పి ద్వారకామాయి వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా చెప్తారు. ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకటి, ఈ మానవ జన్మ దొరకడం ఒక అదృష్టమైతే, జన్మ సార్థకం చేసుకోవడానికి గురు చరణాలు లభించడం మన అదృష్టంగా మనం భావించాలి. మనంత అదృష్టవంతులు మరొకరు లేరు. సద్గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జన్మ సార్థకమైపోతుంది. ఎవరైతే సద్గురువు చెప్పినట్టు జీవించగలుగుతారో వారి జన్మ చరితార్థకమవుతుంది. ఎందుకంటే తన వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రయోజకుని చేయడమే బాబా యొక్క లక్ష్యం. తన జీవితంలో
ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఉన్నత సంస్కారాలను నేర్పించగలిగేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనం అందరము కూడా సద్బుద్ధిని సద్భక్తిని కలిగి ఉన్నాం. దానిని మరింత పెంపొందించమని చెప్పి ఆయన చరణాలను వేడుకుంటూ ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.